చాలా బాగుంది ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ సినిమా మొత్తంలో మీకు ఏది సన్నివేశాలు ఎక్కువ ఇష్టం? సినిమా అంతా ఇష్టం. ఏం చెప్పాలి, చిరంజీవి గారు, రాజు సడన్గా అలా అది కానీ శ్రీదేవి గారు నడిచొచ్చే వాట్ ఎవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండి, ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. గొప్ప విషయం ఏంటంటే అసలు ఇలాంటి ఒక మూవీలో ఒక్క బీట్ సాంగ్ కూడా మీకు ఉండదు. ఆ రోజుల్లోనే చెప్పారు, నేను అన్ని మెలడీస్ చేస్తా అని ఇళయరాజా గారు చెప్పారు. సో దట్ ఈస్ వన్. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పెట్టి ఒక బీట్ సాంగ్ లేకపోవడం అనేది ఆ టైంలో ఇట్స్ అ వెరీ బోల్డ్ ఇది డెసిషన్. బట్ హీ వాజ్ నాట్ రాంగ్ అబౌట్ ఇట్. ఆల్ మెలడీస్ అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటి అబ్బని ఏ సాంగ్ వచ్చినా కెవ్వు కేక. లేదండి, ఐ వాజ్ 5 years old at the time, 1990లో. సో ఆబ్వియస్గా నేను ఐ డోంట్ రిమెంబర్ వాచింగ్. అఫ్ కోర్స్, ఎందుకంటే ఎన్నిసార్లు చూసాము జగదేక్వీడలో సుందరి సినిమా, చాలాసార్లు చూసాం. కానీ మేము మిస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. డెఫినెట్లీ చాలా అనమాట. అసలు చూడాల్సిందే, ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పేసి షూటింగ్ లోనే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంది. నేను అన్నాను, నేను డీసెంట్ గా మూవీ చూడు, నేను అరుస్తాను. చిరంజీవి గారు వచ్చినప్పుడు అసలు అట్లా అంటారా? ఏమున్నాయండి అట్లా? పాత సినిమాలు అంటేనా మొగుడు గాని గాని అలాంటి అండి, కథలు బాగుండేవి అప్పుడు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కానీ పాటకు అర్థం ఉండట్లేదు, కథ కూడా పెద్ద అనిపించట్లేదు. అంటే ఇట్లాంటి మూవీస్ చూసినప్పుడు అండి ఒక్కటి కూడా ఎక్కడ వల్గర్ షార్ట్ కానీ ఏది ఉండదండి. ఇట్స్ జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. మరి రామ్ చరణ్ గారు మరి శ్రీదేవి గారి డాటరు కాంబినేషన్లో ఏమైనా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ద ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ డెఫినెట్. అది మేము అనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలన్నీ. ఆయనకి తిరగలేదు కదా అసలు, ప్రతి సీను కిరాక్ అసలుకి. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏంటి డిఫరెన్స్? అప్పుడు సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్లో ఏముంది, మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్కి ఏంటి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువైపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలు ఒకరు ఎవరు పట్టించుకోవట్లేదు. సో రామ్ చరణ్ గారు అండి, హీరోయిన్ జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. నిజంగా భయ్య ఇప్పుడే జగదేగురు రతిలో సుందరి సినిమా చూశాను భయ్య, మరో శ్రీదేవి ఇక్కడే వచ్చింది అని. మేడం నిజంగా మేడం మేము చూసిన తర్వాత శ్రీదేవి కానీ బతికొచ్చిందని నాకేం అర్థం అవ్వట్లేదు మేడం. నిజంగా మేడం ఫస్ట్ టైం మేడం భయ్య, నిజంగా భయ్య థియేటర్లో ఏడుస్తానే ఉన్నా, ఏడ్చి 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 ఎంకిపోయినాయి. దేవుడా చాలైనా మేడం మేడం లోపల శ్రీదేవి మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను జగదేగురుడు అతిలో సుందరి సినిమా థియేటర్ నేను పుట్టా. అప్పుడు పుట్టిన తర్వాత ఈ సినిమా హిట్ అయిందంట, నాకు అది అర్థం కాల. కానీ ఈ రోజు నాకు అర్థమైంది, ఈ సినిమా 1000 కోట్లు దాటేసింది ఇప్పటికి. ఏది జగదేగురుడు అతిలో సుందరి ఈ సినిమా 1000 కోట్లు దాటింది. ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల, పుట్టడం వల్ల, తర్వాత మీరంటూ ఈ సినిమా రావడం వల్ల. చూడండి మేడం, పార్ట్ 2 చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది మేడం? నేను మేడం రామ్ చరణ్ గారు అండి, రామ్ చరణ్ గారు చేయాలి. రామ్ చరణ్ గారి పక్కన శ్రీదేవి కూతురు కానీ లేకపోతే మేడం పెట్టి చేయాలన్నమాట. వద్దులేండి, నాకు రామ్ చరణ్ అత్తగా అయినా ఓకే, కానీ కూతురుగా లేదు మేడం, కూతురు కాదు మేడం, హీరోయిన్ మేడం. మీరు వద్దండి, మనకంతా దయచేసి శ్రీదేవి ప్లేస్ లో ఈ మేడం పెట్టి చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను మనందరం ఆడిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు తీరారు. వాడు అన్నాడు ఏమని, ఇది వేస్ట్, ఇది ఇలాంటి సినిమాలు ఈ రోజులు ఎవరు చేయలేరని. కరెక్టే, ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చేయలేరు. చిరంజీవి గారే చేయాలి, శ్రీదేవి గారే చేయాలి అంతే. మళ్ళీ ఇప్పుడు శ్రీదేవి గారు బతికి రావాలి, ఆమె లేదు కాబట్టి మేడమే చేయాలి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేదంటే దయచేసి ఈ సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి.
సూపర్ ఉంది మూవీ అయితే. చాలా రోజుల తర్వాత చిరంజీవిని శ్రీదేవిని చూసినందుకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. శ్రీనిలో ఇంకా బాగుంది. నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి. సామజవర్గంన తర్వాత కొంచెం ఎక్స్పెరిమెంటల్ కల్ట్ లాంటి స్వాగ్ లాంటి సినిమాలు తీశారు, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. స్టోరీ మీద కాకుండా ఫుల్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి, అన్ని మీమ్ రిఫరెన్సెస్ అన్నీ ఉండి 2 hours and 7 minutes రన్ టైమ్, షార్ట్ అండ్ స్వీట్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది, ట్విస్ట్ టైప్ పెట్టారు, అంటే క్యామియోస్ అవి ఉన్నాయి, బాగుంది ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా, పక్క హిట్ ఇది. సినిమాకి వచ్చాను నేను ఐమాక్స్కి, కానీ సినిమాకి టికెట్ 300. నాకు నేను సినిమాలో కూడా నేను కూడా హీరోగా వచ్చాను నేను, ఎందుకంటే అక్కడి నుంచి నేను సినిమా టెంపుల్ గుళ్ళు ఉంటాను నేను. సినిమా టికెట్ డబ్బులు లేవు అక్కడ, సినిమా మా ఇంట్లో నుంచి పారిపోయాను. అందరూ నన్ను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా, ఇలా రారా చల్లుకోవడానికి పిలవాలా. సినిమాలో రాత్రికి వస్తావరా, సినిమా నేను హీరోని, ఇలా రారా నన్ను అన్నగాని అంకులు కానీ తాతగాని పిలవకూడదు, నన్ను ముసలోడని పిలవడదు, ఏముందని పిలవడదు, యారని పిలవాలా. ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలా. నన్ను గుండెమల్లి తిరిగిన బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. ఆయన దేవుడైనా మన జగన్నాథ్ పడమల జగన్నాథ్ దేవుడు. మన సాయి శంకరు పులిగా పెంప చేసిండు, సాయి శంకర్ బేబీ చెప్పించండు, సాయి శంకర్ దేవుడైనా. నేను చాలా మంచి సినిమాలు హీరో కావాలని అందరూ సినిమాలు హీరో అయిపోతుంది, నేను మాత్రం హీరోని అవుతలేదు. నా బతుకంతా కుక్క బతుకైపోయింది. నన్ను మాత్రం అన్న కానీ అంకుల్ కానీ తాతయ్య అనకూడదు. నేను అందరినీ తాతయ్య అంకులు అన్నయ్య అనొచ్చు. నాదొక వేరు, నా కిడ్నీలో రాలొచ్చినాయి. నా మాత్రం పుల్లిగా పేమ చేయండి అబ్బా. ఎందుకో కష్టపడుతున్నాను దీనికోసమే. మీడియాలో సినిమాలు టీవీలో పడాలని, సినిమా కోసం, సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే అభిమానం, సినిమా చూడాలని. నా బతుకు అంటే నన్ను ఎవరు పడుచుకోవట్లేదు, నా బతుకు ఎవరు పడుచుకోవట్లేదు, నా బతుకి జీవితం నాశనం అయిపోయింది. నన్ను అన్నగానే అన్నంటే నా బీపు వచ్చేది. ఒరే యారా గాడిది, ఇలా రారా అని పిలవాలి. సినిమాలు హీరో కావాలప్ప. నేను సినిమాలో తీసుకుంటబ్బా, డబ్బులు నేను 300 టికెట్టు. అది అందాలలో ఆహో భూలోకాలో ఆహో దయచేసి సినిమా కోసం వచ్చానబ్బా. సినిమాలో హీరో కావాలబ్బా. నేను సంటి చడుకోరండి దయచేసి. జై భారతదేశం, జై చిరంజీవి. నేను సంటి చడుకోరండి. అందరూ నన్ను ఒరే యారని పిలవాలా, అన్నగాని అంకులు కానీ పిలవడదు. శ్రీవిష్ణు గారు మూవీ చూసాను. అంటే మన భానుభోగవరపు గారు కానీ శివరాణి నందు గారి డైలాగ్స్ స్పైల్ అండి. సినిమాలో ప్రతి సీన్లో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉన్న డైలాగ్స్ చాలా వేలే. సినిమాలో మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్లో రిలీజ్ అయిన ఫిల్మ్స్లో మంచి ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. సమ్మర్ 100% సినిమాలో అంటే శ్రీవిష్ణు గారు వెంకటేశ్వర గారు కాంబోలో వచ్చే కామెడీస్ కానీ చాలా బాగా వెళ్ళాయి నీట్గా. అంటే మనం చూసాం ఎంతమంది వాళ్ళ డైలాగ్ రైటర్స్ రాసిన మూవీస్ ఎంతమంది చూసాము. ఆల్రెడీ స్టాండర్డ్లో ఇంకా బాగా వెళ్ళాయి. అంటే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2, అంటే పార్ట్ 2 ఉంది మూవీకి. అది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా బాగుంది. 3.5 ఇవ్వచ్చు అండి అవుట్ ఆఫ్ 5కి. మస్ట్ వాచ్ ఫిల్మ్. సింగిల్ ఐ లవ్ సింగిల్. నేను సింగిల్ కాబట్టి చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బూతులు ఏం లేవండి, వల్గారిటీ ఏం లేదండి, నో వైలెన్స్, నో గ్రాఫిక్స్, నో ఫైటింగ్స్, ఎలివేషన్స్ ఇట్ ఏం లేవు. హ్యాపీగా శ్రీవిష్ణు సినిమాలు అంటే మంచి సినిమాలు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హ్యాపీగా అందరితోటి విత్ ఫ్యామిలీ పిల్లలతో సహా చూసుకునే సినిమాలు లాగుంటాయి. అలాగే అనిపించింది నాకైతే. ఎక్కడ బూతులు కనపడలేదు, వైలెన్స్ కనపడలేదు, వల్గారిటీ కనపడలేదు. అలాగే శ్రీవిష్ణుతో పాటు వెన్నెల కిషోర్ ఉన్నాడు త్రోడ్. అంటే ఒక క్యారెక్టర్ పక్కన ఒక క్యారెక్టర్ ఉండి ఆ క్యారెక్టర్ టోటల్ సినిమా త్రోడ్ ఇవ్వాలంటే మన వెన్నెల కిషోర్కి నిజంగా గ్రేట్. ఆయన లైఫ్లో చాలా మంచి విజయాలు సాధిస్తున్నాడు. హీరోతో పాటు కంటిన్యూగా ఉండేసి మంచి సినిమా పడ్డది ఆయనకు కూడా. ఈసారి ఖచ్చితంగా శ్రీవిష్ణు విన్ అయ్యండి అని చెప్పగలను. అలాగే శ్రీవిష్ణు గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఆయన సినిమా ప్రతి సినిమాలు బూతులే ఉంటాయి. బూతులు అయితే పెద్దగా లేవు కాక. నాకు బూతుల్లాగా అనిపించలేదు. టోటల్ ఎంటర్టైన్మెంట్ వేసి ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అలాగే పార్ట్ 2 కూడా ఇచ్చారు. పార్ట్ 2 ఎందుకు చూడాలనుకుంటే హీరోయిన్కి పెళ్ళి అవుతుందా కదా, క్లైమాక్స్లో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే మీ 10th గర్ల్ ఫ్రెండ్, ఇంటర్ గర్ల్ ఫ్రెండ్, ఈ పూరీలందరూ గుర్తొస్తారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించేశారు. ఇక సినిమాకి ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర మంచి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, హార్ట్ టచింగ్ ఇచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్ ఇలా ఒక అమ్మాయి ఇది టచ్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం ఇన్సూరెన్స్లు చేయించేవాళ్ళు, కార్లు అమ్మేవాళ్ళు కూడా ఇటువంటి చూడొచ్చు. అలా వాళ్ళు ఏ విధంగా ఎలా మోసం చేస్తారు అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. వీళ్ళని ఏదో విధంగా కొనిపించాలి, ఏదో విధంగా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి కొంతమంది కనెక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తారు. కనెక్ట్ అవుతూ మనల్ని మోసం చేస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ మూవీ పడ్డది. శ్రీవిష్ణు విజయం సాధించండి అని అయితే 100% చెప్పగలను.
వెన్నెల కిషోర్ టోటల్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఏ హీరోతో పాటు ఉన్నా ఫుల్గా కామెడీ చేసుకుంటూ పోతాడు. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రో అవుట్ ఉన్నాడు కాబట్టి వెన్నెల కిషోర్కు మంచి పాత్ర పడ్డది హీరోతో పాటు. అసలు ఆయన ఎక్కడ కించపరిచినట్టు కానీ హీరోని లేపినట్టు కానీ ఏం లేదు. ఇద్దరికి త్రో అవుట్, ఆయనకి ఈయనకి ఇద్దరు పంచడాకులు ఇద్దరు వేసుకుంటూ ఉంటారు, ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చివరికి ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే దాని వాల్యూ ఏంటో కూడా చూపించారు. కొంచెం బాధనే కదా, అఫ్ కోర్స్ శివయ్య డైలాగ్ లేకపోయినా కానీ ఇతర హీరోలు అందరూ చూపించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇంకా బాలయ్యబాబు అయితే దివిడే మ్యాన్సన్ హౌస్ కూడా కనపడుతుంది. మ్యాన్సన్ హౌస్ చూసేసి తాగేసి వచ్చేసి సింగిల్ సినిమా చూడండి, మంచి బెస్ట్ లైఫ్ అనిపించేస్తుంది. మీకు సింగిల్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా సినిమా గురించి చెప్తున్నానంటే ఐఎమ్ సింగిల్ ఐఎమ్ డోంట్ వాంట్ టు మింగిల్. థ్యాంక్ యూ వండర్ఫుల్ మూవీ. శ్రీ విష్ణుకి హ్యాపీగా ఎండాకాలం సమ్మర్లో మంచి హిట్ పడుతుందని చెప్పగలను నేను ఖచ్చితంగా. ఏ సినిమా నుంచి అయినా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈసారి కొత్తగా ఇచ్చారు, ఏ హడావిడి లేకుండా కూల్ అండ్ కామ్గా. సో వయసులో కూర్చొని నవ్వుకోవాలి అని అంటే #సింగిల్ అయిన వాళ్ళు కూడా రావచ్చు కన్నా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే అప్పుడు చిరంజీవి గారి గురించి కానీ శ్రీదేవి గురించి మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటనేది ఇప్పుడు ఇంకా ఫీలింగ్ బాగుంది. అప్పుడంటే నాకు జస్ట్ 13 years ఓల్డ్, ఇప్పుడు చాలా అద్భుతం. అంటే ఈ కలరింగ్ అదంతా బాగుందండి. అదే బాగుంది, అదే బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. 3Dలో మంచిగా 4Kలో మంచిగా తీశారు. అంటే అది చాలా, నేను ట్రైలర్లో చూసినాను, అది ఏదో పాత రీల్స్ తీసుకొచ్చి చేశారని కదా, మంచిగా చేశారు, చూడొచ్చు, మంచిగా ఎఫెక్ట్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారు 2 years బాగుంటుంది అనుకుంటారు, ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది. రామ్ చరణ్ చేస్తే మంచిగా ఉంటుంది. దేనికి మంచిగానే ఉంది, పర్లేదు, వర్తే మంచిగా ఉంది, పెట్టినందుకు వర్తబుల్ ఉంది, బాగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, మంచిగా ఉంది. 4Kలో చూడొచ్చు, మంచిగా 3D మంచిగా ఉంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి. కొంచెం బాగుంటుంది, రామ్ చరణ్ అయితే సెట్ అవుతాడు. ఇంకా ఎట్లా శ్రీదేవి కుదిరింది కాబట్టి సెట్. జాన్వీ కపూర్ ఇంకెవరు చేస్తారు? ఇందులో జాన్వీ కపూర్, రామ్ చరణ్ పార్ట్ 2 సీక్వెల్ చేస్తే అది వేరే లెవెల్ సూపర్ ఉంటుంది. జగదేవి అదిలోకి సుందర్ నిజంగా ఎప్పటికీ అది గ్రీన్ ఎవరు ఏం చెప్తారు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా? ఈ జనరేషన్ కి కాదు, ఏ జనరేషన్ కానీ జగదేవి వీరుడు అదిలోకి సుందరే ఇంకా ఒక స్వీట్ మెమరీ అంతే. అంటే అప్పుడు ఇప్పుడు ఏం తేడా ఉంది మూవీలో? డిఫరెన్స్ ఏమైనా అనిపించింది? అప్పుడు చూసిన కానీ ఇప్పుడు కూడా అది ఓల్డ్ మూవీలో అనిపించదు. ఎప్పటికీ అది కొత్త ట్రెండ్, అది ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ మూవీ. మెగాస్టార్ గారు ఎలా అనిపించారు? ఎవరు? వింటేజ్ మెగాస్టార్ గారు అంటే అప్పుడు చూసారు కదా, అప్పటికి మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టార్, ఇప్పుడేటి ఎప్పుడైనా సరే మెగాస్టార్. భూలాక్ వీరుడే ఎప్పటికీ ఇంకా పిక్చర్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. 8K క్లారిటీలో చాలా బాగుంది. అసలు పాత మూవీ చూసినట్టు లేదు, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. 90s మూవీలా అనిపించలేదు, ఈ క్లారిటీకి ఈ జనరేషన్ మూవీలానే అనిపించింది. తీయాల తీస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. చాలా సూపర్ అంటే అసలు ఆయన ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలనుకుంటున్నాం. ఇది చాలా ఎక్సైట్మెంట్ మ్యాటర్. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలాసార్లు చూసాం, యూట్యూబ్లో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి. బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మెయిన్గా నేనైతే త్రూఅవుట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. నియర్లీ 25 or 35 years అయ్యింది, బట్ కానీ ఇప్పటికి అదే ఫీల్ వస్తుంది. చిరంజీవి అనే ఆ సాంగ్స్ కావచ్చు, శ్రీదేవి గారిని చూడడం కానీ చాలా 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 బాగా అనిపించింది నాకైతే. నాకు పర్సనల్గా ఏంటి అంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఉన్న వర్షన్ చాలా 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 డిఫరెంట్. ఆయన ఎనర్జీ కానీ, ఆయన పంచెస్ కానీ, డ్యాన్స్, మరీ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అందరం ఆ సినిమా చూసేస్తాం. కొత్తగా సినిమా గురించి చెప్పేది ఏం లేదు, బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను సినిమా చూడడంలో. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్లో చూడడం అనేది చాలా డిఫరెంట్. సో థియేటర్కి రండి, ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి, అసలు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు. ఆ క్రేజ్, ఆ మాస్ చాలా డిఫరెంట్. బాస్ ఈజ్ బాస్. అట్లాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? బాగుంటుంది, ఇట్లాంటి సినిమాలు వస్తే ఈ జనరేషన్లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎక్స్ట్రాస్ ఏమి ఉండవు కాబట్టి నీట్గా ఉంటుంది.
ఒకవేళ ఇదే సినిమాని రీమేక్ చేస్తే ఏ హీరో హీరోయిన్ చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ శ్రీదేవి వాళ్ళ కూతురు ఉంది కదా, జాన్వీ కపూర్. జాన్వీ కపూర్. సాంగ్స్ అవన్నీ కూడా ఎట్లా అదే సేమ్ అంతా బాగుంది. శ్రీదేవి గారు ఇలా కూడా శ్రీదేవి చాలా బాగున్నారు. శ్రీదేవి గారిని అలా చూడాలనిపించింది. కొన్ని ఏంటంటే గుండమ్మ కథ, మిస్ అమ్మ, జగదేక వీరుడు క్వాలిటీ ఇవన్నీ కాదండి, అవి సూపర్ హిట్ సినిమాలు. ఎన్నిసార్లైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టారేనండి. ఆయన అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, అసలు ఎప్పుడు బాగుంటారు. ఇది ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమాని మళ్ళీ స్టోరీ ఎవరు చేస్తారు? రామ్ చరణ్. రామ్ చరణ్ హీరోయిన్ అండి. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుతో తీస్తామని అంటున్నారు కదా already. అయినా కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. అది ఇంకా వేరే హీరోయిన్స్ బాగుంటుంది అంతే కదా. చాలా కష్టపడి రీస్టోర్ చేశారు కదా ఈ ఫిల్మ్ ని ఇప్పుడు, అంటే 35 అవునవును ఎలా అనిపిస్తుంది చూడు? ఆడియన్స్ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. చేసాము, టైం వేస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా కదా. ఇప్పుడు ఆ సినిమా చూసారు తను, అందుకే వచ్చాం, మళ్ళీ పెద్ద స్క్రీన్ చూద్దామని వచ్చాం. ఓకే, మీరు చెప్పండి. అదే మీరు సినిమా చాలా సార్లు చూసుంటారు, థియేటర్లో చూసుంటారు కదా, ఎలా అనిపించింది? అంటే టీవీలో వేరేగా ఉంది, పెద్ద సినిమా పెద్ద స్క్రీన్లో పెద్ద చాలా బాగుంది. యాక్చువల్లీ రామ్ చరణ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ వీఆర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి కోసం అని మళ్ళీ స్క్రీన్ ఎవరంటే బాగుంటుంది? ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ జాహ్నవి. హీరోయిన్ జాహ్నవి శ్రీదేవి డాటర్. ఓకే, థ్యాంక్ యూ. ఆయనకి తిరగలేదు కదా అసలు. ప్రతి సీను కిరాక్ అసలుకి. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏంటి డిఫరెన్స్? అప్పుడు సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్లో ఏముంది, మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్కి ఏంటి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువైపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలో ఒకరు ఎవరు పట్టించుకోవట్లేదు. సో సినిమా సీక్వెల్ తీస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారు అండి. హీరోయిన్ జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. నిజంగా పోయి ఇప్పుడే జగదేక రతిలో సినిమా చూశాను భయ్య, మరో శ్రీదేవి ఇక్కడే వచ్చింది అని. మేడం నిజంగా మేడం, మేము చూసిన తర్వాత శ్రీదేవి కానీ బతికొచ్చిందని నాకేం అర్థం అవ్వట్లేదు మేడం. నిజంగా మేడం, ఫస్ట్ టైం మేడం భయ్యా, నిజంగా భయ్యా థియేటర్లో ఏడుస్తానే ఉన్నా, ఏడ్చి 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 ఎక్కిపోయినాయి. దేవుడా చాలు అయినా మేడం లోపల శ్రీదేవి మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను జగదేక వీరుడు అతిలో సుందరి సినిమా థియేటర్ పుట్టా. అప్పుడు పుట్టిన తర్వాత ఈ సినిమా హిట్ అయిందంట. నాకు అది అర్థం కాల, కానీ ఈ రోజు నాకు అర్థమైంది. ఈ సినిమా 1000 కోట్లు దాటేసింది ఇప్పటికి. ఏది జగదేక వీరుడు అతిలో సుందరి ఈ సినిమా 1000 కోట్లు దాటింది. ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల, నా పుట్టడం వల్ల, తర్వాత మీరంటూ నీ సినిమా రావడం వల్ల. చూడండి మేడం, పార్ట్ 2 చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది మేడం? నేను మేడం రామ్ చరణ్ గారు అండి. రామ్ చరణ్ గారు చేయాలి. రామ్ చరణ్ గారి పక్కన శ్రీదేవి కూతురు కానీ లేకపోతే మేడం పెట్టి కూతురుగా వద్దులేండి. నాకు రామ్ చరణ్ అత్తగా అయినా ఓకే, కానీ కూతురుగా లేదు మేడం, కూతురు కాదు మేడం, హీరోయిన్ మేడం. మీరు వద్దండి మనకంతా. దయచేసి శ్రీదేవి ప్లేస్ లో ఈ మేడం పెట్టి చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను మనందరం ఆడిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు తీరారు. వాడు అన్నాడు ఏమని, ఇది వేస్ట్, ఇది ఇలాంటి సినిమాలు ఈ రోజులు ఎవరు చేయలేరని. కరెక్టే, ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చేయలేరు. చిరంజీవి గారే చేయాలి, శ్రీదేవి గారే చేయాలి అంతే. మళ్ళీ ఇప్పుడు శ్రీదేవి గారు బతికి రావాలి, ఆమె లేదు కాబట్టి మేడమే చేయాలి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేదంటే దయచేసి ఈ సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి. మేడం మీరు ఇంత అద్భుతంగా తీశారు. నేను మీతో పాటు తీస్తుండే సినిమా. చిరంజీవి గారు మీరు కొంచెం సైడ్కి పెట్టి నేను మీతో పాటు తీస్తుండే. మీ అభిమాని నేను చిరంజీవి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మీరు పక్కన పెట్టి నేను చేస్తుండే మేడం. ఏం అద్భుతంగా తీశారు మేడం. మీ యాక్టింగ్ కానీ, మీ పర్పస్ కానీ, మీకు ఈ సినిమా ముందల ఏది పనికిరాదు అట్లా తీశారు ఈ సినిమా. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. జగదేక వీరుడు అతిలోక సుందరి. సుందరి అంటే సుందరి, నేనేమైతే సత్య జగదేక వీర సత్య అతిలోక సుందరి. మా మేడం ఏం మేడం యాక్టింగ్ మీరు ఇప్పుడు శ్రీకృష్ణ ఫోన్ చేశాడు. తమ్ముడు మొన్నే మంచు విష్ణుతో గొడవైందిరా, కాంట్రవర్సీ, నువ్వే కొంచెం ఎలా అయినా సినిమా లేపాలి అన్నాడు. జాకీలే అవసరం లేదన్నా, మన సినిమాని మనం లేపేసుకోవచ్చు అని చెప్పేసి అన్నా.
సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే ఏ జాకి అవసరంలో హ్యాపీగా హిట్ అవుతుంది సినిమా. కామెడీ సీక్వెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. ఎక్కడా బోర్ కొట్ల, డబుల్ మీనింగ్ డైలాగ్ లేవు. ఆ క్రింజీ డైలాగ్స్ ఆల్రెడీ వాడిన డైలాగ్స్ కొంచెం ప్యారడీగా చేయడంలో శ్రీవిష్ణు అని ఎక్స్పర్ట్. సో ఓవరాల్గా ఇక్కడ అంత జాగ్రత్త పడి బాగా చేశారు. సో శివయ్య అన్న డైలాగ్ అనేది తీసేశారు, వేరేగా పెట్టారు. కామెడీ ఎలా పండేది థియేటర్లో? కామెడీ అయితే బాగా పండేది, కానీ దాని మంచు విష్ణు అన్న గారు మన కాంట్రవర్సీ అయింది మా కన్నప్ప సినిమా అన్నట్టుగా అన్నారు కాబట్టి సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి తీసేశారు. అది సో ఈవిడ వాడని కాదు, మనకి వాళ్ళు శ్రీకృష్ణ అన్న ఏ సినిమాలోని డైలాగ్ని ఫన్నీగా చేసి చూపిస్తూ ఉంటాడు. అలాగే బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఉంది, అంగిలింది రాజా ఇంగిలింది. సో అలాగే వాడుతూ ఉంటాడు. మంచి కామెడీ ఎంటర్టైనర్. సింపుల్ స్టోరీ. అబ్బాయి ఒక బ్యాంక్ మేనేజరు, అనుకోకుండా ఒక అమ్మాయిని చూస్తాడు ట్రైన్లో, అక్కడ నుంచి లవ్ ట్రాక్ నడుచుంది. సో అలాగే కామెడీలా తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు, హిలేరియస్ అనమాట. కంప్లీట్గా అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీకృష్ణ గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపియరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి అందరివి వాడారు. ఒకళ్ళు కాదు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్, ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. #సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకోండి. శ్రీ విష్ణు మార్కెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 100 crores ఇంకెంత ఎక్కువ అనేది చెప్పలేపాలి, అదే జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, పీక్స్. అండ్ కేతికా గారిది, ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. థియేటర్లో సింగిల్కి న్యాయం జరిగింది. చివరిలో సింగిల్స్ ఎంతకెళ్ళక మన ఆయన సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిలే ఇలా ఉందంటే 2 మామూలుగా ఉండదు. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేది ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే ఆసమ్. అసలు గీతార్ట్స్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్తో తీసుకెళ్తారు అన్నారు. అదే జరుగుతుంది. ఒకసారి కాదు, రిపీట్గా ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ ఎమోషన్ అది బాగా చూపించారు ఫ్రెండ్స్ గురించి. ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారన్న సినిమాని. ఎంజాయ్ చేసే ప్రతి ఆడియన్, నాట్ శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఆర్ ఇంకొకళ్ళ ఫ్యాన్స్ అని కాదు, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా